పల్నాడు జిల్లా మాచర్లలో సీఐ చిన్నమల్లయ్య అరాచకాలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. 2024లో కారంపూడి సీఐగా పనిచేసిన చిన్నమల్లయ్య వైసీపీ హయాంలో టీడీపీ నేత చప్పిడి రాముపై తుపాకీతో బెదిరింపులకు దిగాడు. వైసీపీ నేత పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆదేశాలతో టీడీపీ నేత రాము ఆయన అనుచరులపై సీఐ చిన్నమల్లయ్య దాడి చేశారు. రామును పీఎస్ కు లాక్కెళ్లి రౌడీషీట్ ఓపెన్ చేశారు. అప్పట్లో సీఐ చిన్నమల్లయ్య వ్యవహార శైలి సంచలనంగా మారింది. ఇటీవల మంత్రి లోకేష్ ను కలిసిన బాధితుడు రాము సీఐపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. దీంతో సీఐ చిన్నమల్లయ్యపై పోలీస్ శాఖ విచారణకు ఆదేశించింది. అలాగే సీఐడీలో పనిచేస్తున్న చిన్నమల్లయ్యను ఇటీవల వీఆర్ కు బదిలీ చేశారు. అయితే తనపై ఫిర్యాదు చేశారన్న ఆగ్రహంతో రాముపై సీఐ బెదిరింపులకు దిగారు. అనుచిత వ్యాఖ్యలతో రాము వాట్సాప్ కు సీఐ చిన్నమల్లయ్య మెసేజ్ చేశారు. ప్రస్తుతం సీఐ చిన్నమల్లయ్య మెసేజ్లు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. జాగ్రత్త మళ్ళీ పంపించగలిగితే బాగుంటుంది. సీసీ కెమెరాలు పెట్టుకుని కూర్చుని అయిపోయింది సన్నిధిలో నీ షాపు నుంచి ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ కమిషన్ ఎంతమంది పెట్టుకున్నాడా అందుకే ఎంతమంది సీసీ కెమెరా చూస్తా. ఇప్పుడు నేను అరెస్ట్ చేస్తా అరెస్ట్ చేస్తాను అరెస్ట్ చేస్తున్నా. నేను వాడు అంటుంటే నువ్వు వద్దు చూసావు. నువ్వు నా మీదకి వస్తున్నావు. మాట్లాడండి మామూలుగా మాట్లాడు. సీఐ చిన్నమల్లయ్య వ్యవహార శైలికి సంబంధించి మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి సాంబశివరావు సిద్ధంగా ఉన్నారు. సాంబశివరావు, విత్ ప్రూఫ్ తో సహా సీఐ చిన్నమల్లయ్య వ్యవహార శైలి బయటపడింది. ఏం చేయబోతున్నారు అనుకోవచ్చు? శంకరి, పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో మరొక సీఏ అరాచకాలు వెలుగులోకి వచ్చాయి. గత వైసీపీ ప్రభుత్వంలో మాచర్ల సీఏగా పనిచేసిన చిన్నమల్లయ్య గతంలో అప్పుడు టీడీపీ నేతలను వేధింపులకు గురి చేసిన వీడియోలు అయితే ఇప్పుడు వైరల్ గా మారాయి. గతంలో చప్పిడి రాము అనే కారంపూడి మండల పార్టీ టీడీపీ అధ్యక్షుడిగా పనిచేసిన చప్పిడి రాముపై రివాల్వర్ ఎక్కుపెట్టి పోలీస్ స్టేషన్ లాక్కొని వెళ్ళిన వీడియోలు కూడా ఇప్పుడు బయటకు వచ్చాయి. అయితే అప్పటి మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అతని సోదరుడు పిన్నెల్లి వెంకటరామరెడ్డి ముందు గొప్పల కోసమే చిన్నమల్లయ్య అప్పుడు టీడీపీ నేతలను, నాయకులను, కార్యకర్తలను ఎన్నో రకాలుగా ఇబ్బందులకు గురి చేశారని ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు తాజాగా అప్పటి ఇబ్బందులకు గురైన టీడీపీ నేత చప్పిడి రాము తాజాగా నారా లోకేష్ ను కలిసి ప్రజా దర్బార్లో చిన్నమల్లయ్య తమను వేధించిన వీడియోలతో సహా నారా లోకేష్ కి వినతి పత్రం ఇచ్చిన నేపథ్యంలో చిన్నమల్లయ్య అరాచకాలపై విచారణ చేయాలని నారా లోకేష్ ఆదేశించిన నేపథ్యంలో చిన్నమల్లయ్యపై కూడా ప్రస్తుతం విచారణకు ఆదేశించినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం సిఐడిలో ఉన్న చిన్నమల్లయ్యను వీఆర్ కి పంపించి అతను గతంలో మాచర్ల నియోజకవర్గంలో చేసిన అరాచకాలపై విచారణ ప్రారంభించినట్టు కూడా తెలుస్తుంది. అయితే తనపై లోకేష్ కి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తావా అంటూ కూడా తిరిగి మరొకసారి చిన్నమల్లయ్య టీడీపీ నేత చప్పిడి రాముకి వాట్సాప్ మెసేజ్లు పంపించి నీ అంత చూస్తాను, నిన్ను చంపుతాను, నీ అవారం చూస్తానంటూ కూడా నువ్వో నేను తేల్చుకుందామంటూ కూడా చంపేస్తాని విధంగా కూడా బెదిరింపు ధోరణిలో ఆయన ఆడియో మెసేజ్లు పంపించడం, ఇప్పుడు ఆ ఆడియోలు వెలుగులోకి రావడంపై కూడా చిన్నమల్లయ్య తీరు గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చెలరేగిపోయిన చిన్నమల్లయ్య ఇప్పుడు టీడీపీ కూటమి ప్రభుత్వంలో కూడా అదే రకమైన చెలరేగిపోవటం, వాట్సాప్ కాల్లు, వాట్సాప్ మెసేజ్లు, ఫోన్లు బెదిరించే విధంగా టీడీపీ నాయకులను చంపుతాను, కాళ్ళు ఎరగొడతాను, నీ అంతు చూస్తారని బెదిరింపు ధోరణిపై కూడా తక్షణమే చర్యలు తీసుకోవాలంటూ కూడా అక్కడ ఉన్న మాచర్ల టీడీపీ నేతలు, సామాన్య ప్రజానీకం అయితే డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. శంకరి, రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు.